కర్రెగుట్టలను కేంద్ర బలగాలు ఎందుకు టార్గెట్ చేశాయి? మావోయిస్టు అగ్రనేతలంతా ఎర్రగుట్టలపైనే ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం భావిస్తోందా? మావోయిస్టు అగ్రనేతలను అంతం చేయటమే లక్ష్యంగా పెట్టుకుందా? కర్రెగుట్టలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునేందుకు కేంద్ర బలగాలు ప్లాన్ చేశాయా? అసలు ఎర్రగుట్టల్లో ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టులను తుడిచిపెట్టేస్తామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దానికి అనుగుణంగానే కొంతకాలంగా కేంద్ర బలగాలు ఛత్తీస్గఢ్ను జల్లెడపడుతున్నాయి. గతంలో అబూజ్మడ్ అరణ్యం మావోయిస్టులకు పెట్టని కోటగా ఉండేది. ఆపరేషన్ కగార్లో భాగంగా ఆ ప్రాంతం మొత్తం కేంద్ర బలగాల ఆధీనంలోకి రావడంతో మిగిలిన మావోయిస్టులంతా ఇప్పుడు ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న కర్రెగుట్టల మీద సేఫ్ జోన్లో ఉన్నారని కేంద్రం వద్ద ఉన్న సమాచారం. అందుకే గత వారం రోజుల నుంచి కర్రెగుట్టలను కేంద్ర బలగాలు దిగ్బంధనం చేస్తున్నాయి. తమ లక్ష్యం సాధించేందుకు ముందుకు దూసుకుపోతున్నాయి. ఆపరేషన్ కగార్ మొదలైన తరువాత మావోయిస్టు సెంట్రల్ కమిటీ సేఫ్ జోన్ కోసం వెతకడం ప్రారంభించింది. మావోయిస్టులపై మోదీ సర్కార్ వైఖరి స్పష్టం కావడంతో ఏడాదిన్నర క్రితమే సేఫ్ జోన్ కోసం మావోయిస్టులు సర్చింగ్ స్టార్ట్ చేశారు. ఇందుకోసం సెంట్రల్ కమిటీ ఒక బృందాన్ని కర్రెగుట్టలకు పంపింది. అదే సమయంలో గ్రేహౌండ్స్ ఎన్కౌంటర్లో మావోయిస్టులు పెద్ద ఎత్తున చనిపోయారు. కొద్ది కాలంలోనే కేంద్ర బలగాల ముప్పేట దాడిలో మావోయిస్టులు భారీ సంఖ్యలో చనిపోవడమే కాకుండా కొన్ని వందల మంది పోలీసుల ముందు లొంగిపోయారు. సుమారు 400 మంది మావోయిస్టులు కర్రెగుట్టలపైకి వచ్చి తలదాచుకున్నట్టు భద్రతా బలగాలకు సమాచారం చేరింది. దీంతో 3000 మందితో కేంద్ర బలగాలు గత మంగళవారం కర్రెగుట్టలను చుట్టుముట్టాయి. అత్యంత కష్టమైన ఆపరేషన్ను మొదలుపెట్టి ముందుకు సాగుతున్నాయి సెంట్రల్ ఫోర్సెస్. కర్రెగుట్టలపై ఉన్న మావోయిస్టులను మట్టుబెట్టడం మొదటి లక్ష్యమైతే, ఒకవేళ వారు తప్పించుకుంటే ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకోవాలని కేంద్ర బలగాల ప్లాన్ గా ఉంది. కర్రెగుట్టలపై ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేసి అక్కడ బేస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కేంద్ర బలగాలు కసరత్తు మొదలుపెట్టాయి. ఆపరేషన్ కగార్లో భాగంగా ఏ ఒక్క అవకాశాన్ని మావోయిస్టులకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అనుకోవడం లేదు. కర్రెగుట్టల్లో ఉన్న మావోయిస్టులను తుదముట్టించడమే తన లక్ష్యంగా అడుగులు వేస్తోంది. మావోయిస్టులు కర్రెగుట్టల నుంచి తప్పించుకున్నా మరో చోటైనా వారిపై దాడులకు సిద్ధమవుతోంది. ఎర్రగుట్టల నుంచి తప్పించుకుంటే ఇక వాటిని పూర్తిగా తమ అదుపులో ఉంచుకుని మరోసారి మావోయిస్టులు అక్కడ అడుగు పెట్టకుండా అడ్డుకోవాలని నిర్ణయించుకుంది. ఆపరేషన్ కగార్లో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.